ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే వస్తువుల ధరలు పెరగడం, మన డబ్బు విలువ తగ్గడం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రాహుల్ ఒక చిన్న క్యాంటీన్ నడుపుతున్నాడు. గత సంవత్సరం ఒక సమోసా 10 రూపాయలకు అమ్మేవాడు. అది తయారు చేయడానికి అతనికి 5 రూపాయలు ఖర్చయ్యేది. అంటే ఒక సమోసాపై 5 రూపాయల లాభం వచ్చేది. చక్కగా సాగుతోంది అతని బిజినెస్. ఇలా ఉండగా హఠాత్తుగా పరిస్థితులు మారిపోయాయి. చెడు పంట వల్ల బంగాళాదుంప ధరలు పెరిగిపోయాయి. షిప్పింగ్ ఖర్చులు పెరగడంతో నూనె ధర కూడా పెరిగింది. ఇప్పుడు అదే సమోసా తయారీకి 7 రూపాయలు ఖర్చవుతుంది. రాహుల్ ఇప్పుడు ఒక సమోసా 10 రూపాయలకు అమ్మితే అతనికి కేవలం 3 రూపాయలు మాత్రమే లాభం వస్తుంది. కాబట్టి తన లాభాన్ని నిలబెట్టుకోవటానికి ధరను 12 రూపాయలకు పెంచేస్తాడు. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ అంటే జనరల్ రైజ్ ఇన్ ప్రైసెస్ అండ్ ద ఫాల్ ఇన్ ద పర్చేసింగ్ వాల్యూ ఆఫ్ మనీ. ధరలు పెరగడం, మన డబ్బు విలువ తగ్గడం.